ఇక్కడ చూస్తే అంత్యోక సంఘంలో ఒకటి జరుగుతూ ఉంది. దిస్ ఇస్ ద ఫస్ట్ అపోస్టాలిక్ చర్చ్ అని మనం అనవచ్చు. ఏమైందంటే అక్కడ కొద్దిమంది ఉన్నారు. ఎవరున్నారు అక్కడ? మరి సంఘంతో పాటు ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు. అక్కడ వీరందరూ కూడా దేవుణ్ణి సేవించుచూ ఉన్నారు. ఎలా సేవిస్తూ ఉన్నారు? ఉపవాసము చేయించు ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళకి అసలు మైండ్లో ఎటువంటి ఆలోచనలు లేవు. యాక్చువల్గా పౌల్ని బర్నబాను ప్రత్యేకపరచాలని కానీ లేకపోతే ఇటువంటి ఆలోచన ఏమి లేవు. వాళ్ళందరూ కలిసి దేవుణ్ణి చక్కగా ఆరాధిస్తూ ఉన్నారు. లైక్ ఆర్ చర్చ్. నేను అనుకుంటాను మనలాంటి సంఘమే ఇలాగే జరుగుతూ ఉండొచ్చు. అక్కడ ఆ పరిస్థితుల్లో ఎవరున్నారు? అక్కడ టీచర్స్, వాక్య బోధకులు ఉన్నారు, కొద్దిమంది ప్రవక్తలు ఉన్నారు. ఆ సమయంలో వారు ఉపవాసంని దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరిని ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. పౌలుని, బర్నబాని. లేదా బర్నబా పౌలున. ఫస్ట్ బర్నబా రాయబడింది. ఆర్డర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ బర్నబాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ గాడ్. బర్నబాని తర్వాత పౌలుని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. వీళ్ళిద్దరిని నా కొరకు ప్రత్యేకపరచండి. వీరు 4వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనం. అంతటా వారు ఉపవాసం, మరలా ఉపవాసం ఉన్నారు వాళ్ళు. ఓకే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వారిని పంపిరి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? పౌలుని. పౌలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు ప్రపంచంలో, క్రైస్తవ లోకంలో? కానీ పౌలు మీద చేతులు ఉంచిన పేరు రాయబడ్డే వాళ్ళు ఎవరికి తెలియదు. ఆశ్చర్యం కదా. ఓకే, సో పౌలు అంటే అంత గొప్ప దైవజనుడు కూడా దేవుని యొక్క క్రమంలో, దేవుని యొక్క ఉద్దేశములలో చేతులు ఉంచబడి పంపబడాల్సి వచ్చింది. యేసు ప్రభు వారు సృష్టికర్త, మెస్సీయా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి గబగబా ఆయనకి తన పరిచయం చేసుకుంటూ మొదలు పెట్టాడా? లేదు. నీతి నిమిత్తము ఎవరి దగ్గరికి బాప్తిజం తీసుకోవడానికి? యోహాను దగ్గరికి వెళ్ళి ఆ లైన్లో నిలబడతాడు. ఒక అనామకుడుగా, లేకపోతే అందరిలాగా. అందరు ఎవరు యాక్షన్ నిలబడింది? ఎవరు అక్కడ? సుంక పాపులు కదా. అందరు పాపులు నిలబడుతుంటే ఈయన కూడా నిలబడ్డాడు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఈయన కూడా ఏదో పాపం చేసే ఉంటాడు, అందుకే వచ్చి నిలబడ్డాడు అనుకుంటారు. సో మనుషులు అతను మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉండొచ్చు, కానీ ఆయన పట్టించుకోవట్లేదు. తండ్రి చిత్త ప్రకారం తను వస్తాడు, నిలబడతాడు, గుర్తుపడతాడు యోహాను వెంటనే. అరే మీరు వచ్చారేంటి? అసలు మీరు నాకు బాప్తిజం ఇవ్వాలి, అసలు మీరు నా దగ్గరికి రావడం ఏంటి? అసలు మీరెవరు? మీ కాళ్ళకి చెప్పులు వారు కూడా విప్పే అర్హత నాకు లేదు కదయ్యా అంటే యేసుప్రభువు ఏమంటారు? సరేలే కానీ ఇప్పటికీ నీతి నిమిత్తము ఇప్పటికీ ఇలా కానివ్వు అనేసి అంటారు. దట్ ఈస్ ద ఆర్డర్. గమనించారా? ఎవరైనా జాన్ ది బాప్టిస్ట్ ఎవరు యాక్చువల్గా? హీ వాజ్ సపోజ్ టు బి ద హై ప్రీస్ట్. ఓకే, తను యాక్చువల్గా దేవుని యొక్క నియమించిన హై ప్రీస్ట్గా ఉండవలసిన వ్యక్తి ఏమన్నా అనుకుంటా ఉంటాను. ఎవరికి ఆర్డర్లో వచ్చాడు అతను? అహరోను వంశస్థుడు అతను. ఈజ్ ద ప్రీస్ట్హుడ్ నుంచి. తన తండ్రి ఎవరు? జకరియా మందిరం పనిచేసేవాడు. తన కుమారుడు ఇతను. బహుశా నెక్స్ట్ ఇతను ఆ క్రమంలో తన తండ్రి తన చేతుల నుంచి ఆ యొక్క లీనియస్ మీరు గమనిస్తే ఈ యొక్క ప్రీస్ట్హుడ్ అనేది ఇట్స్ బీన్ కమింగ్ అనమాట ఫ్రమ్ ఎయిరన్ నుంచి ఈ యొక్క ప్రీస్ట్ ఒక్కొక్క చేతుల నుంచి ప్రార్థన చేస్తూ ఆ యొక్క ప్రీస్టుడ్ అనే లీనియజ్, ఆ యొక్క క్రమము వస్తూ ఉంది. యేసుప్రభు వారి మీదకి ఆ యొక్క పిలుపు వచ్చింది. నిజానికి యేసుప్రభు వారు పొందుకుంది అహరోను వంశ క్రమంలో యాజకత్వం కాదు, మనకు తెలుసు. ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఆయన లేవి వంశస్థుడు కాదు. మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన ప్రధాన యాజకుడిగా యేసుప్రభు వారు మారతారు. ఓకే, అయితే ఆ యొక్క లీనియజ్ ఈవెన్ యేసుప్రభు వారి దగ్గర నుంచి కూడా ఈ యొక్క ఏమంటాం ప్రీస్టుడ్ అనేది మనందరికి సంక్రమిస్తూ వచ్చింది. ఓకే, మనందరికి సంక్రమిస్తూ వచ్చింది. ఒకసారి హెబ్రీ పత్రిక మనం వద్దాం. 5వ అధ్యాయం 4వ వచనానికి వద్దాం. మరియు ఎవడును ఈ ఘనతను తనకు తానే వహించుకున్నాడు, కానీ అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనతను ఈ ఘనతను పొందును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన బిడ్డల్ని అలాగే పిలిచాడు. ఓకే, తనంతో తానుగా ఎవరు ఈ ఘనతను పొందుకోలేదు. సెల్ఫ్ ప్రొక్లమేషన్ గాడ్స్. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు గురువులుగా, సెల్ఫ్ ప్రొక్లైమింగ్
ఏమంటాం లీడర్స్ ఉన్నారు, రిలీజియస్ లీడర్స్. కానీ క్రైస్తవ లీడర్స్, క్రైస్తవ ప్రీస్టుడ్ అనేది లేదా పరిచయ ధర్మం అనేది దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. అది ఈ ఘనత దేవుని దగ్గర నుంచి మాత్రమే ఒక వ్యక్తి పొందుకొనగలుగుతాడు. నిర్గమకాండం 28వ అధ్యాయం వద్దాం. నిర్గమకాండం 28వ అధ్యాయము. ఇది మేబీ ఒక 10-15 days క్రితం నా డైలీ పోర్షన్ అనమాట. ఆ రోజు అన్న వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి కర్నూలు నుంచి జస్ట్ టు అటెండ్ టు సిట్ విత్ us ఫర్ సమ్ టైమ్ ఇన్ ప్రేయర్. ఓకే, అండ్ దే కేమ్. ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి అడగడం జరిగింది, ఇట్లా మాకు ప్రార్థన మీరు చేయాలి, ఇక్కడి నుంచి మేము పరిచయం మొదలు పెడతాం అనగానే ఐ ఫెల్ట్ సో ఇన్సఫిషియంట్. అసలు ప్రభు నేను యోహాన్ అంటారు కదా, అయ్యా నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడను అన్న వచ్చినంత నేను చాలా ఇన్సఫిషియంట్గా నేను ఫీల్ అయ్యాను. ప్రభు అసలు ఇది ఎట్లా సాధ్యం, వారు నాకంటే చాలా పెద్దవారు. ఓకే, ముందు నుంచి వారు దేవుని పరిచయలో ఎంతో పరిచయం ఆల్రెడీ చేసిన వాళ్ళు. ఓకే, అనేక చోట్ల. ఆ రోజు నేను దేవుని మీద అడగడం జరిగింది. నా డైలీ పోర్షన్లో దాని తర్వాత రోజు ఈ ఒక వచనంతో దేవుడు మాట్లాడాడు. 28వ అధ్యాయం 41 నుంచి 42 వచనాలు చూద్దాం. నిర్గమకాండం 28వ అధ్యాయం 41 నుంచి. నీవు నీ సహోదరుడైన అహరోను మోషే కంటే పెద్దవాడు. ఓకే, అహరోనుకును అతని కుమారులకును అతని పిల్లలకును వాటిని తొలగింపవలెను. వారు నాకు నాకు 3 విషయాలు మాట్లాడుతున్నాయి ఇక్కడ. నాకు యాజకులగునట్లును వారికి అభిషేకం చేసి, ఒకటి అభిషేకం చేసి, మొట్టమొదటిగా అభిషేకం చేయాలి, వారిని ప్రతిష్ఠించి, రెండవది ప్రతిష్ఠ చేయాలి, వారిని పరిశుద్ధపరచవలెను. వారికి ఒక స్పెషల్ డ్రెస్ ని దేవుడు ఇస్తా ఉన్నాడు, ఫర్ ద బ్యూటీ అండ్ ఫర్ ద గ్లోరీ. 2 కారణాల చేత అహరోను యొక్క డ్రెస్ ప్రత్యేకంగా ఉంటుంది. ఓకే, దేవుని బిడ్డలుగా ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనకు అప్లై అవుతాయి. ఓకే, యూ మే నాట్ బి కాల్డ్ ఫర్ ద ఫుల్ టైమ్ మినిస్ట్రీ. మీరు అనుకోవచ్చు ఓన్లీ మరి పూర్తి సమయం దేవుని సేవించే వాళ్ళకేనా అంటే కాదు. వీఆర్ ఆల్ యాక్చువల్లీ ఫుల్ టైమ్ వర్కర్స్. ఎందుకంటే మనం ఏమి చేసినా, తినను త్రాగినను ఉద్యోగం చేసినా, ఏం చేసినా ఎవరి నిమిత్తం చేయాలి? వాక్యం సెలవిస్తుంది, ప్రభువు నిమిత్తమే చేయాలి. ఏం చేసినా వీఆర్ ఆల్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మనందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచాడు. వీఆర్ ద రాయల్ ప్రీస్ట్హుడ్. దేవుని యొక్క రాజవంశంలో యాజకులం. మనము అందరూ యాజకులమే. అందరూ దాకా అందుకే చెప్తుంది, అందరము దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో నిలబడడానికి పిలువబడ్డాం. అందరము ప్రార్థన చేయడానికి, బలులు అర్పించడానికి, విజ్ఞాపనలు చేయడానికి. పాత నిబంధనలో ఈ విజ్ఞాపనలు, బలులు ఇవన్నీ కూడా ఓన్లీ యాజకుడే చేస్తారు. ఓన్లీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్తలు మాత్రమే దేవుని సన్నిధిలో నిలబడేవాళ్ళు. అందుకే ఎలీషా చాలా గ్రేట్ గా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. మేము ఎవరో తెలుసా, దేవుని ఎవరి సన్నిధిలో నేను నిలబడుతున్నాను తెలుసా, చాలా గ్రేట్ గా కాలు ఎగరేసేవాళ్ళు. ఇప్పుడైతే చాలా మేము కూడా దేవుని సన్నిధిలో నిలబడే వాళ్ళమే అనొచ్చు. అందరూ దేవుని సన్నిధిలో నిలబడడానికి దేవుడు పిలిచారు. సో ఈరోజు ఈ మాటలు, ఈ యొక్క సూత్రాలు, దేవుని యొక్క నిబంధనలు, దేవుని యొక్క ఉద్దేశాలు మనం అందరం అప్లై చేసుకోవాలి. సో దేవుడి యొక్క నామంలో మనం అందరం ఏర్పాటు చేయబడిన యాజక వంశం అని గుర్తుపట్టాలి. దేవుడు మనకి ఒక ప్రత్యేకమైన డ్రెస్ని ఇస్తున్నాడు. అక్కడ చూస్తే 2 రకాల డ్రెస్సులు వాళ్ళు వాడతారు. ఒకటేమో ఫర్ ద బ్యూటీ అండ్ ఫర్ ద గ్లోరీ. మనం అంటే ఈవెన్ డ్రెస్సింగ్ దగ్గర నుంచి క్రైస్తవులు జాగ్రత్త పడవలసి ఉన్నది. అందం కూడా తప్పేం లేదు, మంచి డ్రెస్లు వేసుకోవడంలో తప్పేం లేదు. ఓకే, ఎందుకంటే యాజకునికి దేవుడు ఇచ్చిన కారణం ఏం చేస్తారు? రంగురంగుల బట్టలు. యాజకుని బట్టలు చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చూసారా పిక్చర్స్? చూసారా అహరోను యొక్క బట్టలు ఎలా ఉంటాయి? కలర్ఫుల్గా ఉంటాయి, మంచిగా. సో అందంగా ఉంటుంది, తప్పేం లేదు. బట్ ఆల్సో ఇట్ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. అంతవరకు అది అనుమతిస్తాడు దేవుడు. ఇంకొకటి వాళ్ళు వేసే బట్టలు ఏంటంటే, ఏం బట్టలు పడుతుంది తెలుసా? 42 చదవండి. మరియు వారి మానవులను కప్పుకొనుటకు నువ్వు వారికి నారలాగులను కుట్టవలను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎజెకియల్ 44:18 చూద్దాం. దాని అర్థం ఏంటి? నారలాగులు ఎందుకు కుట్టుకోవాలి? నారణ దేనికి సాదృశ్యంగా ఒక మాట చూద్దాం. ఎజెకియల్ 44:18. అవిసెనార పాగలను ధరించుకొని నడుములకు జనపనార బట్టలను కట్టుకునవలెను. చెమట పుట్టించేది ఏదైనా వారు ధరింపకూడదు. చెమట పుట్టించేది ఏది కూడా మీరు ధరించకూడదు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. అక్కడ మీరు దేవుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ కవర్ దేర్ నేకెడ్నెస్. వారి యొక్క మానం కనపడకుండా ఇది
కప్పుకోవాల్సి ఉంది. దేవుని ఎదుట మనము నేకెడ్నెస్ అంటే ఎప్పుడు వస్తుంది? ఆదాము అవ్వ ఎప్పుడు నేకెడ్గా కనపడ్డారు దేవునికి? అందుకని వాళ్ళు ఏం చేశారు? దేవుని ఎదుర్కోగలిగారా? దాక్కున్నారు. కానీ దేవుని ఎదుటికి ఎవరు ధైర్యంగా రాగలుగుతారు? ఆయన నీతి వస్త్రం చేత ఎవరైతే కప్పబడతారో, యేసుని విశ్వాసం ఉంచి తమ పాపాలు క్షమించబడి విత్ క్లియర్ కాన్షియన్స్, కాన్ఫిడెంట్గా, అందుకే హెబ్రీ పత్రిక 4లో చూస్తాం, ధైర్యంగా ఆయన కృపాసందుకు వచ్చేదము. ఆ ధైర్యంతో వితౌట్ గిల్ట్ అండ్ వితౌట్ కండమ్నేషన్, అది మానవుని కప్పుకోవటం అంటే సిగ్గు లేకుండా అనమాట. ధైర్యంగా దేవుని దగ్గర మనం రాగలుగుతాం. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అంటే పాపం లేకుండా దేవుని విశ్వాసంతో నీతి చేత నీతి వస్త్రం కప్పుకొని రావాలి. రెండవది ఆత్మీయంగా నూలు వస్త్రాలు, నూలు అన్నాడా కాదు, నార బట్టలు ఎందుకు వేసుకోవాలంటే అది స్వెట్ రాదు. సిల్క్ బట్టలు వేసుకున్నారు అనుకోండి మీరు సమ్మర్లో, లేదా కొన్ని రకాల బట్టలు వేసుకుంటే లోపల స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది. అదే మనం కాటన్ వేసుకుంటే, కాటన్ వీళ్ళు ఇలాంటివి స్వెట్ రాదు, అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. దేవుని ఎదుట స్వెట్ కనపడకూడదు. స్వెట్ జనరల్ ఎప్పుడు వస్తుంది? స్వెట్ దేనికి సాదృశ్యంగా ఉంది? ఫియర్ అండ్ యాంగ్షియస్. ఇంకా కష్టమా? ఓకే, కష్టం, హార్డ్ వర్క్కి. దేవుని ఎదుట ఎస్ దట్ ఈస్ ఆల్సో ట్రూ. దేవుని ఎదుట నువ్వు పని చేసే పని ఏం లేదు, మౌనంగా ఉండాలి. అక్కడ వెళ్ళి పనులు చేసే పని అవసరం లేదు. ప్రభు దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా మేమేం పని చేయాలి చెప్పండి అంటారు, పెద్ద పని చేసేవాడు లాగా. అయితే దేవుడు ఏమంటారు? అరే బయట నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బిలీవ్. నువ్వు కేవలం విశ్వాసం ఉంచితే చాలు. మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. వన్ థింగ్ యాక్చువల్గా క్రిస్టియన్ అంబిషన్ ఏమైందో తెలుసా? టు బి క్వైట్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఇది సాధ్యం కాదు చాలా మందికి. అంటే రెస్ట్లో ఉండాలంటే ప్రభు. ఆదాముకి మొదటి దినము విశ్రాంతి దినం. దేవుని సన్నిధిలో ఏముందంట? విశ్రాంతి. విశ్రాంతిలో నుంచి మనము పనిచేస్తాం. లోకాన్ని మొత్తానికి ఆదివారం 7వ దినం అయితే మనకు మాత్రం ఆదివారం మొదటి దినము అన్నమాట. ఇంకా దేవుని సన్నిధిలో విశ్రాంతితో చెమట కాచాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెమట అంటే స్టాండ్ లేక వస్తుంది నాకు యాక్చువల్లీ. ఇది కాదు దాని అర్థం. అంటే దేవుని సన్నిధిలో మనం యాంగ్షియస్గా భయపడాల్సిన అవసరం. చాలాసార్లు చెమట పడిందంట అంటే భయపడతా ఉంటారు, యాంగ్షియస్గా ఫీల్ అవుతుంటారు. దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు నువ్వు భయం లేకుండా ధైర్యంగా వెళ్ళవచ్చు. ఆయన వాగ్దానాలు, అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్. యాజకులుగా ఇటు ఫస్ట్ బట్టల్ని, ఇలాంటి బట్టలతో మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే సరే, ఇది అనుకోకుండా మనము నేర్చుకుంటూ వస్తున్నాం ఈ విషయాలు. ఇంతకుముందు ఎప్పుడు చదవలేదు కదా. యేసు ప్రభు తన శిష్యుల్ని ఎలా పంపారో చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు. లూకా సువార్త 9 మొదటి 3 వచనాలు చూద్దామా? ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఆయన అంతకు ముందు రోజు రాత్రి అంతా ప్రార్థన చేసి 12 మందిని అపోస్తలుని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అనేక మంది శిష్యుల నుంచి వారిని పిలిచి ఏం చేస్తా ఉన్నాడు? సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యము ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని ఉంటాను. దేవుని రాజ్యం ప్రాముఖ్యంగా దేవుని రాజ్యము ప్రకటించుటకు, దేవుని నామములో వీరు సూచక క్రియలు, అద్భుతములు చేయుటకు దేవుడు వీరికి అధికారమును శక్తిని అనుగ్రహించాడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో చూస్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు వారి చేతుల నుంచి సూచక్రియలు, అద్భుతాలు జరుగుతాయి. ఒక యాజకులనే కాదు. అందుకే మనము ఈ ప్రిన్సిపల్స్ని, ఈ ఉద్దేశాలను అందరూ ఆకలింపు చేసుకోవాలి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం చివరి వచ్చి ఏముంది? ఆయన విశ్వాసం ఉంచిన వారు ప్రార్థన చేయగా ఏమేమి జరుగుతాయంటే చదివారా? ఓపెన్ చేసేవారన్నా చదవండి ఒకసారి. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించేది. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనుమట్ట జరిగిన వచ్చినవి సూచక క్రియల వలన వాక్యము స్థిరపరుస్తూ వచ్చాను. వాక్యం స్థిరపరుస్తూ సూచక్రియలు చేశారు. ముందు వచ్చించాను ఒకసారి. ఈలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి నమ్మిన వారి వలన కనబడును. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, వారికి హాని చేయదు. ఎవరికి జరుగుతుంది ఇవన్నీ కూడా? ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి వలన ఇవి జరుగును.
ఒకవేళ ఇది జరగడం లేదంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన మీద నాకు ఇంకా వీటి కొరకు విశ్వాసం నేను పెట్టలేకపోయాను. ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ హ్యాస్ హ్యాపెన్ సో ఫార్. ఇంకా అద్భుతములు ఇంకా ఎక్కువగా దేవుడు చేస్తాను. లాస్ట్ టైం మనం చూసాం మీకాలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను జనములకు అద్భుతములను కనపరచేదను. ఆ యొక్క ఫేజ్ లో సంఘం ఉంది ఈరోజు. ఆ యొక్క దినాల్లో ఉన్నాం. మనం నిజంగా దేవుని యొక్క మనం విశ్వాసం ఉంచినప్పుడు, అడిగినప్పుడు అనేక సూచక్రియలు, అద్భుతాలు ఆయన బిడ్డల ద్వారా, ఆయన సేవకుల ద్వారా దేవుడు జరిగించగలడు. 28వ అధ్యాయం మత్తయి సువార్త చూస్తే దేవుడు ఏమంటారు తెలుసా? ఆల్ అథారిటీ హాస్ బీన్ గివెన్ టు మీ. యేసు ప్రభువు అంటున్నారు, ఇదిగో భూమి మీదను ఆకాశం మీదను అన్ని చోట్ల అన్నిటికంటే ఎక్కువగా అత్యున్నతమైన అధికారం యేసు ప్రభు వారికి ఇవ్వబడింది తండ్రి ద్వారా. కనుక ఆ నామములో ఆ అథారిటీని, ఆ పవర్, రెండు విషయాలు మాట్లాడుతున్నాడు. ద పవర్ అండ్ అథారిటీ. ఏ అథారిటీ ఉందో నీకు ఇలా చేయడానికి అని అడిగితే ఏం చెప్తాం? ద అథారిటీ గివెన్ బై జీసస్ క్రైస్ట్. యేసు నామములో ఉన్న అధికారము బట్టి మనం ఎక్కడికైనా వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించగలం. ఆయన నామంలో అద్భుతములు చేయగలం. ఆయన నామంలో స్వస్థతలు జరగగలం. ఆయన నామంలో దయ్యములు మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే సంఘంగా, దేవుని బిడ్డగా మన మీద ఉన్న యొక్క అధికారం, ఆ యొక్క శక్తిని మనం గుర్తుపట్టాలి. ఓకే, అది ఎక్సర్సైజ్ చేయాలి. ఫస్ట్ నాలెడ్జ్ కావాలి మనకి, తర్వాత విశ్వాసంతో దాన్ని ఎక్సర్సైజ్ చేయడం మనకి చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ దినాల్లో. సో ఆయన తన 12 మందిని పిలిచి ఏమంటారంటే, ఇదిగో ఈ రోజు నుంచి మీరు దెయ్యముల మీద మీరు అధికారం కలిగి ఉంటారు, ఓకే అని వారిని పంపిస్తూ ఉన్నాడు. 3 విషయాలు దా మనం చూస్తాం. ఏంటి? ఎక్సోడస్ లో ఫస్ట్ ఏంటి? అనాయింటింగ్, కాన్సక్రేషన్, పరిశుద్ధ పరచబడటం. ఈ మూడిట్లో ఫస్ట్ ఏదైతే అభిషేకం ఉందో, జీసస్ క్రైస్ట్ ఎన్నిసార్లు జరిగింది అభిషేకం? ఒకసారి జరిగింది కదా. 30 ఏళ్ల వయసులో తండ్రి అయిన దేవుడు తన్ని పరిశుద్ధాత్మ ద్వారా హి వాస్ అనాయింటెడ్. కాన్సక్రేషన్ ఎప్పుడు జరుగుతుంది? అనాయింటింగ్ కి, కాన్సక్రేషన్ కి, సాంక్టిఫికేషన్ కి, లేకపోతే మూడోది ఏమంటాం? పరిశుద్ధపరచ, సాంక్టిఫికేషన్. మూడికి తేడా ఏంటి? ఇర్మియా 1:5లో ఇర్మియాతో దేవుడు ఏమంటున్నాడు? ఇర్మియాని దేవుడు ఎప్పుడు ప్రతిష్ఠ చేశాడంట? తల్లి గర్భంలో రూపింపబడక మునుపే యాక్చువల్ దేవుడే ప్రతిష్ఠ చేశాడు. గమనించారా? ఇక్కడ మనం అందరినీ కూడా దేవుడు మనం పుట్టక మునిపే దేవుడు మన పేరు పెట్టి పిలిచాడు. నేను ఎవరిని కనికరం చూపుతానో వారిని కనికరం చూపుతాను. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఈ ఉన్నతమైన తిమోతి పత్రిక, అందుకని దిస్ ఇస్ ద హోలీ కాలింగ్, ఇట్స్ ఎ హెవెన్లీ కాలింగ్, ఇట్స్ ఎ స్పిరిచువల్ కాలింగ్. ఉన్నతమైన పిలుపు మన అందరి మీద దేవుడు ఉంచాడు, ప్రతిష్ఠ చేశాడు. ఒకరోజు దేవుడు మనల్ని అభిషేకించాడు. యేసు ప్రభు వారికి 30వ సంవత్సరంన తండ్రి దేవుడు తనని అభిషేకించాడు. తండ్రి అయిన దేవుడు తన హస్తము ఆయన మీద ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద వాడడం మనం చూస్తున్నాం. మరలా అభిషేకం జరిగిందా ఆయనకి? అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? హోలీ స్పిరిట్ కేమ్, సెటిల్డ్ అండ్ రిమైన్డ్ ఆన్ హిమ్. ఎప్పుడు నోటీస్ చేశారా ఆ వాక్యం? మత్తయి సువార్తలోనే నా లూకాలో ఉందన్నమాట. ఎవరు ఓపెన్ చేయండి. హోలీ స్పిరిట్ కేమ్ అండ్ రిమైన్డ్ ఆన్ హిమ్ అనే పదం చూడొచ్చు మనం. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుచు. ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. Remained on him. The Holy Spirit came upon him and he was anointed, and that anointing is there till he finishes his ministry. డేవిడ్ మీద చిన్నతనంలో డేవిడ్ని సమూయేలు అభిషేకిస్తాడు. ఆ అభిషేకము తన చివరి దాకా అభిషేకం నిలుస్తుంది. అందుకే బేత్షెబతో తన పాపం చేసిన తర్వాత తన 51వ కీర్తన రాస్తున్నాడు. ఏమంటాడు తెలుసా? అయ్యా, సచ్ రిపెంటెన్స్ తో ప్రార్థన చేస్తున్నాడు. నా ఎదురు నుంచి నీ ఆత్మను తీసివేయకము, అభిషేకం నా నుంచి తొలగించవద్దు. దేవుడు అంటే ఈవెన్ ఇన్ దాట్స్ ఇన్ 1 year టైంలో హీ హ్యాడ్ ద అనాయింటింగ్. ఎస్, ఆఫ్ కోర్స్ ఇట్ గ్రీవ్స్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన దుఃఖపెట్టి ఉండొచ్చు. ఆయన దుఃఖపడుతూ అలానే ఉన్నాడు, ఆయన విడిచిపెట్టలేదు. సో అనాయింటింగ్ హ్యాపెన్స్ వన్స్. సెకండ్ థింగ్ ఏంటి? ఆర్డినేషన్ పదం వాడతారు. ప్రతిష్ఠ చేయటం అనేది కూడా ఇట్ హెస్ ఆల్రెడీ హ్యాపెన్. దేవుడు ఎప్పుడో ప్రతిష్ఠ చేశాడు. బట్ ద థర్డ్ థింగ్ ఈ సంథింగ్ విచ్ హ్యాస్ టు హ్యాపెన్ ఎవ్రీ డే. ఏంటంటే అది పరిశుద్ధపరచబడి, సాంక్టిఫికేషన్. అది ఇవి రెండు క్రియారూపకంలోనికి రావాలంటే మూడో దాని మీద ఆధారపడి ఉంది. వీళ్ళు ఏం చేయాలంట? మోషే ఏం చేస్తారు? వీళ్ళని పరిశుద్ధపరచాలి. పరిశుద్ధపరచడం అంటే సెట్ అపార్ట్,
కాన్సక్రేషన్, లేకపోతే ఏమనొచ్చు, 3 దినములు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, దేవుడు మిమ్మల్ని 3వ దినమున దర్శించిపోతున్నాడు. ఎవరంటారన్నమాట? మోషే అంటాడు, ఇప్పుడు జాషువా కూడా అంటాడు. 3 దినములు మీరు ఏం చేయవలసి ఉన్నది? తమ బట్టలు ఉతుక్కునవలసి ఉన్నది, తమను తాము సిద్ధపరచుకునవలసి ఉన్నది, దేవునితో తమ పాపములు ఒప్పుకొని క్షమాపణ పొందవలసి ఉన్నది. 3వ దినమున దేవుడు వారిని విజిట్ చేయడానికి వస్తారు. ప్రతిసారి మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు దేవుడు మనల్ని విజిట్ చేస్తాడు. మనం దేవుని చేతిలో వాడబడే పాత్రగా మనం మారుతాము. అదే తిమోతి పత్రిక రాస్తాం. మనకి ఇక్కడ వచనం ఉంటుంది, వెనకాల ఉంటుంది. ఏముంది? తిమోతి పత్రిక 2వ తిమోతిలో, ఎవడు తనను తాను పవిత్రపరచుకుంటూ ఉంటాడో వాడు యజమాని చేతిలో వాడబడదగిన ఘనమైన పాత్రగా ఉన్నాను. దేవుడు మనకి ఘనతనిస్తాడు. దేవుడు మనం ఎవరు తమను తాము పరిశుద్ధపరచుకుంటూ ఉంటాడు. దీస్ ఆర్ ద వెజల్స్ అన్నమాట, ఫర్ ద ఆనర్ అండ్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవునికి ఘనత మహిమను కూడా వీరు తీసుకొని వస్తారు. ఈ 3 విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే అసలు ఎలా మొదలైంది ఇది? అహరోను అనేవాడు అసలు ఎలాగ అహరోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడికి ఉన్న పక్షపాతం ఉందా? దేవుడు ఎందుకు లేవి వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఒకసారి మనము ఎక్సోడస్ గ్రంథానికి వద్దాం. నిర్గమకాండంకి వస్తే, నిర్గమకాండంలో 19వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 4 నుంచి 6 వరకు. నేను ఐగుప్తీయులకు నేను ఏమి చేసి తినో నిన్ను గద్దరెక్కల మీద మోసి ఆ ఇద్దరు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నావు. ఒక సెకండ్. ఐగుప్తు నుంచి దేవుడు గద్దరెక్కల మీద మోసి యాక్చువల్ ఎక్కడికి తీసుకొచ్చాడు? నా ఇద్దరికి తీసుకుని వచ్చాను. ద అల్టిమేట్ గోల్ ఏంటంటే మన డెస్టినీ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. చాలా మంది ఏమనుకుంటారంటే కనానికి వెళ్తాం అనుకుంటారు. కనాను కూడా సెకండరీ, కనాను కూడా కాదు. వాళ్ళు ఇజ్రాయెల్ కేసులు చూస్తే ఫస్ట్ దే మస్ట్ కమ్ టు గాడ్. మన యొక్క డెస్టినీ ఏంటంటే దేవుని చేయటం. మార్కులో ఒక ఇంట్రెస్టింగ్ స్క్రిప్చర్ మీరు గమనించారా? మార్క్స్ వార్త 3వ అధ్యాయము. ఇక్కడ రీజన్ వై హీ అపాయింటెడ్ 12 అని మనం అర్థం చేసుకోవచ్చు. 3వ అధ్యాయం 14వ వచనం, 13-14 చదవచ్చు. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వచ్చింది. వారు తనతో కూడా ఉండునట్లును, లిసన్ కేర్ఫుల్ గా వినండి, వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెలుగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవాలని ఆయన 12 మందిని నియమించారు. ఈ 12 మంది నియమించిన కారణం ఏంటి చెప్పండి? ఫస్ట్ ఇష్టమైన వారు. అయితే ఫస్ట్ పర్పస్ ఏంటి? వారు తనతో కూడా ఉండునట్లు. This is the first and foremost reason why God picked 12. ఎందుకు 12 మందిని పిక్ చేయగలిగాడు? వారు ఆయనకి ఇష్టంగా ఉన్నారు. వారికి మరి ఏం చూశాడు? దేవుడు వారికి నమ్మకంగా ఉన్నారేమో. అందుకే పౌలు అంటాడు తిమోతి పత్రికలో, హీ కన్సిడర్డ్ మీ ఫెయిత్ఫుల్ అండ్ పుట్టింగ్ మీ ఇన్ ద సర్వీస్. ఆయన నాయందు నమ్మి నన్ను పనులు పెట్టుకున్నాడు అనేసి. మీరు గమనించినట్లయితే యాక్చువల్గా నాకు ఎప్పుడు ఒక విషయము ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే విషయం ఏంటి తెలుసా? మనందరినీ దేవుడు పిలిచిన దినము, ఉద్దేశము లేకపోతే కారణము మనలో లేదు. నేను యాకోబుని ప్రేమించి అంటాడు. నేను యాకోబుని ఏర్పాటు చేసుకుని, యాకోబు నా సేవకుడు అన్నాడు. ఎప్పుడు అన్నాడు? యాకోబు పుట్టాడు అప్పటికి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రేమైన సహోదరుడు. ఓకే, గుర్తుపెట్టుకుందాం, మనం అందరము కూడా యాకోబు వంశస్థం, యాకోబు యొక్క సంతానము. మనందరినీ దేవుడు, చాలా మంది బయట ఏసావులు ఉన్నారు, ఏసావులు చాలా మంది ఉన్నారు. దేవుడు ఏసావుని ద్వేషిస్తాడు. ఓకే, మోయాబు నేను నా వాష్ బేసిన్ అంటాడు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, వేర్ ఐ స్పిట్, నేను ఉమ్ము వేస్తానంటాడు. అటువంటి వాళ్ళు ఏసావు సంతతి కూడా ఉంది బయట, లోపు సంతతి బయట ఉంది. కానీ దేవునికి స్తోత్రం, దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు కనబడుతున్నావు అంటే, ఈరోజు ఇక్కడ ఉన్నావు అంటే నువ్వు యాకోబు సంతానం. మనం ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యాకోబుని దేవుడు ప్రేమిస్తాడు, ఆయన మనసు మార్చుకోడు. ఏ పరిస్థితి 20 సంవత్సరాలు యాకోబు వేరే చోటకి వెళ్ళినప్పటికీ కూడా, ఇంత భయంకరమైన స్థితికి ఒకటి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు తన పిలుపును విషయంలో పశ్చాత్తాపడాడు. అరే, నేను వీళ్ళు అనవసరంగా కన్నాను అనుకోడాడు. ఈ లోకపు తల్లిదండ్రులు అయితే తమ పిల్లలను అలా ప్రేమించలేకపోవచ్చు. కానీ ఈ తండ్రి తన పిల్లల విషయంలో పశ్చాత్తాపడాడు. ఆయన ఎందుకంటే ఆయన తెలిసి సమస్తం ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎన్నిసార్లు ఆయనకి అవిధేయత చూపుతామో మన ఫ్యూచర్ తెలియదు ఆయనకి.
రాను దినాలు ఎన్నిసార్లు మనం పడిపోతాం, ఎన్నిసార్లు ఆయనకి అవిధేయతగా ఉంటామో, లేకపోతే అన్ని విషయాలు తెలుసు, మనకి బలహీనతలు, మన పడిపోయిన స్థితి తెలిసి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా చూస్తాడు, కొన్నిసార్లు చెప్పుకున్నాం, ఎలా చూస్తాడు ఆయన? హీ సీస్ ఫ్రమ్ ద టాప్, ఇలా చూస్తుంటాడు. అంటే మన రేపట్లో ఆయన ముందుగా చూస్తున్నాడు. తెలిసి ఆయన యాకోబుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎలా పిలిచాడు? ఆశ్చర్యం. అది వితౌట్ ఏమంటాం, ఇట్స్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. కేవలం వీ కెన్ జస్ట్ థ్యాంక్ యూ జీసస్ చెప్దాం సార్. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. దేవునికి నిజంగా స్తోత్రాలు చెల్లించాం. సో ఆయనతో ఉండటానికి దేవుడు పిలిచాడు. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి ఎందుకు తీసుకొచ్చాడు? నిర్గమకాండం 19వ అధ్యాయం పోతాం. గద్ద రెక్కలోంచి నా యుద్ధకు నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను. అయితే అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు ఒక కండిషన్ పెడతాడు ఆయన. చూడండి 5-6 వచనాలు. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనని అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య జనమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను. ఎవరండి వీళ్ళు? యాజక రూపమైన రాజ్యముగాను, పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పాను. ఎవరి గురించి మాట్లాడుతుంది ఇది? ఈజ్ అడ్రసింగ్ ద హోల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇజ్రాయెల్ మొత్తం కూడా ఆయనకి యాజకులుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నాట్ జస్ట్ లీవైట్స్. లేవి ఒక్కరికి కాదు, యాక్చువల్గా అది ప్రివిలేజ్ ఉంది, ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. అయితే ఒక్క లేవి మాత్రమే ఎందుకు దాన్ని పొందుకోగలిగింది? ఒక దినాన మోషే పిలుస్తున్నాడు, దేవుని పక్షం ఉండేవాళ్ళు ఇటు రండి అంటాడు. ఎవరు వచ్చారు? లేవి ఒక్కటే వచ్చారు. 11 గోత్రాల వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో దేవుడు ఒక పిలుస్తున్నాడు. మోషే పిలిచినట్లుగా ఈరోజు దేవుడి పక్షం ఉన్న వాళ్ళు ఇటు రండి అంటే ఎంతమంది వస్తారు? లేచి రాకండి కానీ ప్రజెంట్ రాగలుగుతారా? రావడం అంటే ఉద్దేశం ఏంటి తెలుసా? రావడం అంటే అక్కడ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఏం చేయాల్సి ఉంది? వారు తమ కత్తులు తీసుకోవాల్సి ఉంది, తమ ఒడిలో నుంచి కత్తులు తీసుకోవాల్సి ఉంది. ఏం చేయాలి తెలుసా? నెక్స్ట్ వాళ్ళు దే హ్యావ్ ద కిల్ దేర్ ఓన్ పీపుల్, ఓన్ ఫ్లెష్. తల్లిని, తండ్రిని, అక్క చెల్లెలను, అన్నదమ్ములను వారు చంపవలసింది. ఎందుకని? దేవునికి విరోధంగా ఈ శరీరము పాపం చేస్తుంది కనుక. మన శరీర ధర్మంలో, శరీర క్రియలను, మన ఓన్ ఫ్లెష్ ని మనం చంపే స్థితిలో లేకపోతే, వారు అడ్డం వస్తున్నారు, నువ్వు వారిని చంపే స్థితిలో లేకపోతే, ఫిజికల్ గా చంపమని కాదు ఇక్కడ. యు మస్ట్ ప్రిఫర్ గాడ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, ఎనీబడి ఎల్స్, మోర్ దాన్ యువర్ సెల్ఫ్. అందుకే 14 నన్ను వెంబడించుకొని వారు. ఓకే, ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా దీస్ ఆర్ ద కండిషన్స్. వారు మాత్రమే లేవీయులు, మిగతా వాళ్ళు లేవీయులు ఉండలేదు. మిగతా వాళ్ళు దేవుని పరచలేదు. 11 మంది గోత్రాలు దేవుని పరచలేదు, దేవుని మరి సొత్తే వారు. కానీ ఆయనకి యాజక రూపమైన ప్రజలుగా మాత్రం లేవీయులు మాత్రమే ఉంటారు. దే హ్యావ్ టు కిల్ సంథింగ్. దేవుని నామంలో వారు విడిచిపెట్టవలసినవి విడిచిపెడతారు. వారి సమస్తమును కాదనుకుంటారు. దేవుణ్ణే ప్రాముఖ్యంగా వారు కలిగి ఉంటారు. అటువంటి వారిని ఎవరినైనా దేవుడు ఈరోజు యాజకుడిగా పిలవచ్చు. యాజకుడు అనగానే అగైన్ డోంట్ థింక్ దట్ ఫుల్ టైం వర్క్ అనుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ బి ఏమంటాం సర్వింగ్, లేకపోతే ఈ లోకంలో సెక్యులర్ జాబ్ చేస్తూ కూడా నువ్వు యాజకుడిగా దేవుని రాజ్యంలో మహిమకరంగా నువ్వు వాడబడవచ్చు. అర్థమవుతుందా? అందరూ ఫుల్ టైం అని కాదు ఇక్కడ ఉద్దేశం. దేవుడు ఎవరికి ఈ 3 ఇస్తాడంటే, 3 ఏంటి? ఫస్ట్ అభిషేకము, ప్రతిష్ఠ చేయటము, పరిశుద్ధపరచము. వాళ్ళని ఈ యొక్క బట్టలు ధరింప చేసి ఎవరిని ఆయన సన్ని నిలబెడతాడంటే వీరేనమాట. ఎవరైతే తమ శరీరం చంపుతారో, శరీరము అంత దేవునికి అసహ్యకరమైనది. ఉపధ్యాయ గ్రంథం మొత్తం కూడా దేని గురించి రాయబడింది తెలుసా? ఏసావు గురించి. ఏసావు మీద తీర్పు దేవుడు తీరుస్తాడు. అక్కడ రాస్తాడు కింద చివరి వచనంలో, రక్షకులు ఎవరుంటా? ఎవరు సేవియర్? యేసుప్రభు ఒక్కడే రక్షకుడు అనుకుంటాం మనం. యాక్చువల్ దేవుడు మనందరినీ కూడా సేవియర్స్ గా పిలుస్తున్నాడు. ఎందుకంటే ఎవరు తమ శరీరం కార్యమును చంపుతారో, ఎవరు తమ దేవునికి వారికి మధ్య అడ్డుగా వచ్చేది ఏదైనా సరే దాన్ని వారు మరి చంపగలుగుతారు. మోషేని చూడండి ఒకసారి, ఏమేమి వదులుకున్నాడు? పేరు ప్రఖ్యాతాన్ని, ఐగుప్తు ధనమును, ప్లెజర్స్ ఆఫ్ ద సిన్, పాపమును, భోగములను, అక్కడ స్థానమును, సమస్తమును ఆయన విడిచిపెట్టగలిగాడు. God picked him. God used him. మన అబ్రహాము
అబ్రహాం తండ్రిని తన తండ్రి సంతానం సమస్తము తనకు విడిచిపెట్టి దేవుని నామంలో తన దేవుని ప్రేమించి ముందుకు వస్తాడు. అండ్ దేవుడితో నిబంధన చేయగలడు. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతాడు ప్రియమైన సహోదరి సహోదరుడు. ఓకే, అయితే ఎవరు తమను తాము పరిశుద్ధపరచుకుంటారో, ఓకే, లేవీయులు ఏం చేస్తారంటే దేవుని పక్షంన వారు నిలబడతారు. వారు సమస్తమును వారు విడిచిపెట్టి దేవుని అత్యధికంగా ప్రేమించి మోషే దగ్గరికి వాళ్ళు వస్తారు. ఆ రోజు ఒక ప్రత్యేకమైన నిబంధన చేస్తాడు. గుర్తుపెట్టారా? ఎక్కడున్నది? ఒక ప్రత్యేకమైన నిబంధన మోషే లేవీయులకు ఇచ్చిన ప్రత్యేకమైన వాగ్దానం మనం చూస్తాం. 32వ అధ్యాయము 26 నుంచి ఒకసారి దయచేసి చదవండి. 32:26 నుంచి. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా, దిస్ ద ఓపెన్ కాల్ టు ఆల్ ద ఇశ్రాయెలైట్స్. ప్రతి ఒక్కరికి దేవుడు ఓపెన్ కాల్ ఇస్తున్నాడు ఈ రోజు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా. ఎస్, లేవీయులందరూ ఆయన యొద్దకు కూడి వచ్చి అతడు వారిని చూచి, మీరు ప్రతి వాడును తన కత్తిని తన నడుము కట్టుకొని పాలెంలో ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికారని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవాలని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకని చంపమన్నాడు? వాళ్ళందరూ దే మేడ్ ఇస్రాయల్ టు సిన్. వారు పాపం చేయడానికి కారణులయ్యారు. మనల్ని పాపం చేయటానికి ఎవరు పురుకొల్పారో, ఎవరు విగ్రహారాధన నడిపించారో, ఎవరు ఏ టీవీ, ఏ కంప్యూటర్, లేకపోతే ఏ వ్యక్తి మనల్ని పాపంలోకి తీసుకెళ్ళిందో, దేవుని కాకుండా మరి వేరే వాళ్ళని పూజించడానికి తీసుకెళ్లారో వాళ్ళని మనం చంపాలి. ఎవ్రీ ఇల్లిసిట్ రిలేషన్షిప్, ఎవ్రీ సిన్, ఎవ్రీథింగ్ విచ్ ఈస్ నాట్ ఆఫ్ గాడ్, దేవుని నుంచి నన్ను వేరు చేసేది ఏదైనా సరే ఎవరైతే చంపుతాడో కఠినంగా, మర్సిలెస్ గా, రూత్లెస్ గా, అది ఎంత ఖరీదైనా పర్వాలేదు, సెల్ ఫోన్ ని విరగొట్టగల అవసరమే. ఓకే, ఒక టెలివిజన్ ఒకవేళ మనం డిస్ట్రాయ్ చేస్తుంది, టెలివిజన్ ని కత్తి తీసుకుని దాన్ని ఏం చేయాలి? ముక్కలుగా నరకాలి. ఒకవేళ ఒక రాంగ్ రిలేషన్షిప్, ఒక వ్యక్తి మన జీవితంలో దేవుని నుంచి నన్ను తీసుకెళ్తుంటే యాక్చువల్గా సంస్థను ఎవరిని చంపాల్సింది? ఫస్ట్ దళాలను చంపాలి. ఓకే, సో అటువంటి వాళ్ళని చంపవలసి, ఆలోచనలో చంపాలి, హృదయంలో చంపాలి, ఇళ్లలో చంపాలి. ఎక్కడ ఉన్నారు వాళ్ళని వెతికి పాలెంలో గదికి వెళ్ళి ఏం చేయాలంటే వాళ్ళని ఫినిష్ చేయవలసి ఉంది. లేవీలు అలా చేస్తారు. కనుక ఎవరైతే అలా చేస్తారో వారికి ఏంటో తెలుసు? అభిషేకం. నెక్స్ట్ వారికి ఉన్న బహుమానం ఏంటో చూడండి, తర్వాతకి రండి. 20. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. 3000 మందిని వారు ఫినిష్ చేశారు. ప్రైజ్ గాడ్. ఏలైనగా మోషే వారిని చూచి నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు. ప్రైజ్ గాడ్. నేడు ఏ రోజైతే ఏ వ్యక్తి అయితే తన ఊర్ల నుంచి కత్తి తీస్తాడో, ఏ రోజైతే తను ఈ యాక్షన్ తీసుకుంటాడో, ఆ రోజే దేవుడు ఏం చేస్తాడంట? యెహోవా ఈ రోజే ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని, తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకున్నాడు. యాక్చువల్ ఇంగ్లీష్ లో అయితే he may bestow a blessing upon you today. What is this special blessing which the other 11 tribes do not have? మిగతా 11 మందికి లేని ఈ ప్రత్యేకమైన ఆశీర్వాదం వీరికి ఏంటి తెలుసా? Yes, the call upon them. They receive this particular call upon them. వారు ప్రత్యేకించబడ్డారు. That is called a separation. These are the chosen, consecrated, anointed ones. Amen. Hallelujah. Praise God. దేవుడు ఆ రోజు వారి ప్రతి అభిషేకం దేవుడు వారికి ఇస్తాడు. జకరియా ద్వారా జాన్ ద బాప్టిస్ట్ పొందుకుంది అదే. జాన్ ద బాప్టిస్ట్ నుంచి యేసు ప్రభువు వారు పొందుకుంది అదే. దేవుడు ధర్మశాస్త్రం ప్రకారము ఫుల్ఫిల్ చేయాలి కూడా. ఎస్, మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన యాజకుడిగా మారాడు. కానీ అకార్డింగ్ టు ద లా, ఈవెన్ దట్ లీనియస్ అహరోను యొక్క, అందుకే యేసు ప్రభువుని ఏమంటాం మనం? హీస్ ఆల్సో ఏరన్. ఇందాక మనం చూసాం కదా హెబ్రీ 5:4 ఎవరు కూడా తనతో తానుగా ఈ గ్రంథం వహించడు. చదువుదాం ఒక వచనం. యాక్చువల్లీ అది ఎవరి గురించి రాయబడింది తెలుసా?
యేసుప్రభువు గురించి రాయబడిన మాట కింద వచనంలో మనం చూస్తాం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించు, ఎవడును ఈ ఘనతను తనకు తానే వహించుకున్నాడు కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనతను పొందును. ప్రైజ్ ది లార్డ్. కింద వచ్చిన చూడండి. అటువలే సో ఆల్సో క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అవుటకు తనకు తానే మహిమపరచుకోలేదు కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నావు అని మరొక చోట చెప్తున్నాను. మెల్కీసెదెకు క్రమం చొప్పున మనం అందరం కూడా యేసును బట్టి మనం యాజకులమే. బట్ యు ఆల్సో మస్ట్ రిసీవ్ ద లీనియేజ్ ఆఫ్ ఏరన్. ఏరన్ అంటే ఏంటి? ద లివిటికల్ ఆర్డర్. లివిటికల్ ఆర్డర్ ఏం చేస్తారు? దే టేక్ దిస్ వర్డ్. దిస్ ఈస్ ద వే హౌ వి రిసీవ్ దిస్ కాల్. ఎనీబడీ కెన్ బి కాల్డ్ లైక్ దిస్. అర్థమవుతుందా? లేకపోతే మిగతా 11 మంది లాగా ఉండవచ్చు. వాట్ డు దే మిస్? చెప్పండి. టు స్టాండ్ ఇన్ ద ప్రజెన్స్. ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే, ఆయనకి యాచనలు చేసే, ప్రార్థించే, బలులు అర్పించే, లేదా ఆయన ముఖాముఖిగా దర్శించే, ఇతర పక్షంలో నిలబడే, దే మిస్ దిస్ ప్రివిలేజ్. యేసుతో కలిసి పనిచేసే విషయం, యేసుతో జతపని వాడు ఉంటామంటే, కానీ జస్ట్ ఇమాజిన్ ఈజ్ మై కొలీగ్ అంటే యేసు ప్రభు అండ్ జీసస్ కొలీగ్ అని చెప్పొచ్చు. ఆయన ఇస్ కోవర్కర్. యేసుతో 12 మంది శిష్యులు 3.5 సంవత్సరాలు 24/7 యేసుతో గడిపారు. కానీ జస్ట్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వుడ్ హావ్ హ్యాపెన్ టు దెమ్. యేసు స్వయాన వారు చూస్తూ ఉన్నారు. ఆయన తాకుతున్న అనుభవం అందరికీ ఉండదనుకుంటున్నారా? చాలా మంది ఉన్నారు ఆయన చుట్టూ కూడా. కానీ 12 మంది ఆయనకి అతి సమీపంగా ఆయనతో ఉండటానికి పిలువబడ్డారు. లేవీయులు ఆయన సన్నిధిలో నిలబడటానికి వారు పిలువబడతారు. ఆయన సన్నిధిలో నిలబడతారు. అందుకే ఏలియా చాలా గర్వంగా చెప్తారు, కాళ్ళ నేను ఎవరన్నా తెలుసా, నేను ఎవరి సన్నిధిలో నిలబడతాను తెలుసా, యూనో హూ యామ్ ఐ? ఐఎమ్ పిఏ, ప్రైమ్ మినిస్టర్కి పిఏ అంటాడు వీడు. అసలు ఎంత కాళ్ళ దగ్గర వేసుకొని చెప్తుంటాడు చూడండి. అటువంటి దేవుని సన్నిధిలోనే నిలబడేంత గొప్ప ధన్యతను మనం మిస్ కాకూడదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అయితే ఇట్స్ నాట్ ఈవెన్ ఈజీ ఆల్సో. ఇది ఈ పిలుపు యొక్క ఉద్దేశం 2-3 నేను చెప్పి నేను ఈరోజు ముగించుకున్నాను త్వరగా. 2 తిమోతి 1:15 వచనం చూద్దాం. పౌలు తన యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. ఒక్క విషయం చూసి మనం ముందుకెళ్దాం. 2 తిమోతి 1:15. ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయారని వారిని విడిచిపోయారు. అలాగే 4:16 వచనం చూద్దాం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షమున నిలవలేదు. There is nobody stood by my side. అందరూ నన్ను విడిచిపోయారు. పౌలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ వెళ్తాయంటే, చాలా సార్లు మనుషులు ఇతన్ని మిస్అండర్స్టాండ్ చేసి అసహించుకుంటారు. యేసుప్రభువు వారు ముందే చెప్పారు, నా నామమును బట్టి మిమ్మల్ని అందరూ కూడా ద్వేషిస్తారు. ఆర్ యు రెడీ ఫర్ దాట్ అని యేసుప్రభువు వారు అంటారు. దిస్ ఆల్ ద ఏమంటారు ప్రీరిక్విజిట్స్. ఆయన పిలుపును అందుకోవడానికి, ఆయనతో ఉండటానికి నడుస్తుంటే, దిస్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద డిసైపుల్షిప్. ఏం పరిశీలించాలి? ఇందాక మనం చూస్తున్నాం, ద ఓన్ ఫ్లెష్, ఓన్ రిలేషన్షిప్స్. ఓకే, తర్వాత పొసెషన్స్. యూ కెన్ నాట్ పొసెస్ ఎనీథింగ్. దేవుడి కంటే ఎక్కువగా దేని నువ్వు పొసెసివ్ నేచర్ కలిగి ఉండకూడదు. ఇదంతా చేస్తుంటే ఈవెన్ ద పీపుల్ లీవ్. నేను అందరూ విడిచిపెడతారు. యేసుప్రభువుతో ఎవరున్నారు చివరిదాకా? నోబడీ వాస్ విత్ హిమ్ కదా, హి వాస్ ఆల్ అలోన్. ఇది జరగగలదు. దీనికి మనం సిద్ధంగా ఉండాలి. పౌలు అంటాడు, మాలో మరణము మీలో ఇతరులలో జీవము కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న వీరు మరణాన్ని దేవుడు వీరికి అనుమతిస్తారు. ఆర్ యు రెడీ ఫర్ దట్ అంటాడు దేవుడు. మా పౌలు యొక్క పిలుపు ఏంటి? అపొస్తలులు ఏమనుస్తున్నాడు? నా నామమును భరించుటకు, నా పక్షము నిలుచుటకు, నా పక్షమున ఇతడు ఎందుకు పిలువబడ్డ బేసికల్ కాల్ ఏంటి? ఎట్టి శ్రమలు ఇతడు అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తాను. పిలుపులో శ్రమలు భాగము. పిలుపు అనగానే అగైన్ డోంట్ మిస్అండర్స్టాండ్ దట్ ఓన్లీ ఫర్ ద పాస్టర్స్, ఓన్లీ ఫర్ ద వాళ్ళు వీళ్ళు అనుకోకండి. యేసు నామములో నువ్వు నిలబడాలనుకుంటే, ఈ యొక్క స్పెషల్ అనాయింటింగ్, స్పెషల్ బ్లెస్సింగ్ నీకు కావాలంటే, ఆయన పక్షం నిలబడాలని ఆసక్తి కలిగిన ఎవరైనా కానీ ఈ పిలుపులో భాగస్తులే. అయితే అందులో ఏముందంట? అందులో ప్యాకేజ్ ఏంటి? శ్రమలు. ఎందుకు శ్రమలు దేవుడు అనుమతిస్తాడు? శ్రమలు నానా రకాలు. ఏంటి నానా రకాల శ్రమలు?
sickness, God may allow a sickness, people will leave us, misunderstand us. ఓకే, సో అన్ని శ్రమల ద్వారా, పవర్టీ సమ్టైమ్స్ దేవుడు పరీక్షిస్తాడు. అన్ని పరిస్థితుల ద్వారా ఏం చేస్తాడు, దేవుడు చేయాలనుకుంటాడు. దేవుడి ఉద్దేశం ఏంటి, పర్పస్ ఏంటి తెలుసా? ఎస్, ఒకటి సాంక్టిఫికేషన్, రెండవది మన విశ్వాసంలో పరిపూర్ణతను తీసుకెళ్తాడు, మూడవది మన హృదయంలో, మనలో మరణాన్ని ఆయన కలుగు చేస్తాడు. మై ఫ్లెష్ హ్యాస్ టు బి కిల్డ్. నేను అనే వాడిని చంపడం కోసం ఈ దేవుడు ఇవన్నీ అనుమతిస్తుంటాడు. 40 సంవత్సరాల బట్టి మోషేని ఎంప్టీ చేయడానికి. చాలాసార్లు మనం ఏమనుకుంటారు సార్, వి మిస్అండర్స్టాండ్ పీపుల్. Let me tell you, these are the principles. You cannot blame anybody. ఏ మనుషుడు బ్లేమ్ చేయడానికి వీల్లేదు. దేవుని బిడ్డలకు ఇది జ్ఞానం అంటే. దేవుడు మనుషులు వాడుకుంటాడు. మనుషులు దే విల్ డిస్టర్బ్ యూ, దే విల్ లీవ్ యూ, దే విల్ మాక్ అట్ యూ, దే విల్ స్పిట్ ఆన్ యూ. వారు ఏమైనా చేస్తారు, దేవుడు అనుమతిస్తాడు. దావీదు లాంటి గొప్ప మహారాజు, ఎంత మనసున్న మహారాజు ఆయన, తన ప్రజలు ఎంత ప్రేమించాడు. నిజంగా హీ రిప్రజెంట్ జీసస్ క్రైస్ట్. అభిషేక్తుడు, ఎంతో మంచి మనసు కలిగిన దావీదు. ఎక్సెప్ట్ ఆ బేర్షెబా విషయము, ఇంకో కేసు తప్ప ఎక్కడైనా దావీదులో మనం ఏమన్నా స్పాట్ కనిపెట్టగలమా? స్పాట్లెస్, ఫ్లాలెస్ తను. అయినా కానీ మనుషులు తనని రాళ్లతో కొట్టాలని వస్తారు. షిమి అతనితో దుమ్మెత్తి పోస్తుంటే దావీదు ఏమంటాడు, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్, గాడ్ అలౌడ్ ఇట్. జోసెఫ్ వాస్ ఫర్గాటెన్. జోసెఫ్ మర్చిపోతాడు, సహాయం చేస్తా అని చెప్పిన వాడు చేయకుండా మర్చిపోతాడు. ఇట్ ఈస్ గాడ్ అలౌడ్ ఇట్. ప్రతి చోట యేసుని మనం చూడటం నేర్చుకోవాలి. ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు? గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ మై హార్ట్. ఓకే, నాలో మరణం జరగకపోతే సిక్నెస్ ఎందుకు? వై షుడ్ ఐ క్రిస్టియన్ సఫర్ సిక్నెస్? ఎందుకు మన సిక్నెస్ రావాలి అసలు? తెలుసా ఎందుకు? టు క్లెన్స్ us, టు sanctify us, టు ఏమంటాం, మనల్ని విశ్వాసంలో బలపరచడానికి, మనలో మరణము కార్యసాధకం అవటానికి. అన్లెస్ డెత్ వర్క్స్ ఇన్ మీ, లైఫ్ కెనాట్ కమ్ అవుట్. నిన్నంతా ఈవినింగ్ సడన్ గా ఐ గాట్ ఎ సివియర్ పెయిన్, షోల్డర్ అంతా అసలు అన్బేరబుల్ పెయిన్ నైట్ అంతా కూడా. నేను ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుంచి ఎవ్రీ టైమ్ సంథింగ్ గాడ్ డస్ సంథింగ్ గ్రేట్ ఆర్ సీరియస్ థింగ్, ఇది నేను ఫ్రీక్వెంట్ గా రికవరింగ్ నా లైఫ్ లో నేను చూస్తూ ఉంటాను. సంథింగ్ వుడ్ హ్యాపెన్ అనమాట. సిక్నెస్ ఏదో సివియర్ గా నాకు ఒక ప్రాబ్లం వస్తుంది. నాట్ ఎవ్రీ టైమ్, బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అనుకున్న ఈరోజు దేవుడు ఏదో కార్యం చేస్తాడేమో సంఘంలో. అది కనిపించేంత విజిబుల్ కార్యం కనపడకపోవచ్చు, ఇంటర్నల్ గా కనపడకుండా దేవుడు ఆత్మకార్యం కొంతమంది చేయవచ్చు. ఫర్ దట్ టు హ్యాపెన్ హి హాస్ టు అలౌ డెత్ వర్క్స్ ఇన్ మీ. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్. దేవుని సేవకులుగా ఉండటం, దేవుని నామంలో నిలబడటం అంటే ఇవన్నీ తెలుసుకొని విల్ఫుల్ గా ఆయనతో అగ్రిమెంట్ సైన్ చేసుకొని రావటమే. ఎస్ లార్డ్, ఐఎమ్ రెడీ అనేసి. నాగల మీద చేపెట్టిన వాడు వెనుక చుట్టానికి వీలు లేదు. యాస్ టు గో ఫార్వర్డ్, ముందుకి కొనసాగవలసినదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అండ్ ఇంపార్టెంట్లీ, లాస్ట్లీ, నాట్ లాస్ట్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, టైం లేదు కనుక ఐ జస్ట్ క్లోజ్ ఇట్ విత్ అ ఫ్యూ థాట్స్. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. సరే, నా సేవకుడు సాక్షి అనుకో 43 అండి, 43 మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. ఆయన సేవకుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంట? ఆయన మనం ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? ఆయనకి సాక్షులుగా ఉండటానికి. ఆయనకి సాక్షులుగా ఉండమంటే ఏంటి అర్థం చేసుకుందామా? దేవుడు ఏమైనాడో అది నీ ద్వారా దేవుడు ప్రత్యక్షపరచాలని ఇష్టపడుతున్నాడు. దేనికి సాక్షి నేను? దేవుని మంచితనానికి నేను సాక్షిని, దేవుని ప్రేమకు నేను ఆయన ప్రేమ స్వరూపాన్ని ఎలా తెలుస్తుంది? దట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ త్రూ మీ. ఆయన పరిశుద్ధుడికి నేను సాక్షిని. చాలాసార్లు సాక్ష్యం అంటే ఏదో చేసుకుంటారు, అది చేశాను ఇది చేశాను అంటాం. ఇట్స్ గుడ్, ఓకే. కానీ యాక్చువల్గా సాక్ష్యం అంటే ఏంటి తెలుసా? వి ఆర్ ద విట్నెసెస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. దేవుడికి అన్ని జనులకు తెలియదు దేవుడు యేసు ఎటువంటి వాడు అన్ని జనులకు తెలియదు. వాళ్ళకి పేరు మాత్రం తెలుసు, ఏదో సిలువ వేశారంట, చనిపోయారంట అనేసి. అది కాదు యాక్చువల్గా తెలియాల్సింది వాళ్ళకి. సంఘంలో చూసినప్పుడు ఓ యేసు ఇలా ఉంటాడా అని, యేసు ప్రభువు ఎలా ఉన్నాడో
అది సంఘం రిఫ్లెక్ట్ చేయాలన్నమాట. యేసు పరిశుద్ధులను చెప్పడం కాదు, ఆ పరిశుద్ధత నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ డ్రెస్లో, క్రియల్లో కనిపించినప్పుడు వావ్, క్రిస్టియన్ ఇస్ డిఫరెంట్ అన్న ఇంప్రెషన్ లోకస్తులకి మనం క్రియేట్ చేయాలి. యేసు ప్రభు ప్రేమ స్వరూపం చెప్పడం కాదు మైకుల్లో, కానీ ఒక క్రైస్తవుని చూసినప్పుడు, ఒక అన్యుడు మన మాటల ద్వారా ఓ వీళ్ళు దేవుడు ప్రేమ స్వరూపాన్ని వారు గుర్తుపట్టగలగాలి. నా సేవకుడు నాకు సాక్షి, నా యొక్క క్యారెక్టర్కి సాక్షి, నా యొక్క శక్తికి మనం ఎలా సాక్ష్యం అవుతాం తెలుసా? త్రూ అవర్ హ్యాండ్స్ గాడ్ విల్ పర్ఫార్మ్ మిరకిల్స్. అద్భుతమైన, ఆశ్చర్యమైన, శక్తివంతమైన కార్యములు కూడా దేవుని సేవకుల ద్వారా దేవుడు చేస్తాడు. దేవుని శక్తికి కూడా మనం సాక్షులుగా ఉంటాము. We must be a testimony to his character, his nature. అర్థమవుతుందా? ఎంత మనము we really fell short of this glory. చాలాసార్లు ఎక్కడ ఉందామో అనిపిస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఉన్నతమైన, అందుకే ఇది ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు. ఆమేన్. ఇంకా ఏమో తెలుసా? యెషయా గ్రంథం 8:18. యెషయా గ్రంథం, యెషయా అంటున్నాడు, నేను నా పిల్లలు, ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను, మేము సూచనగా ఉన్నాము, మహత్కార్యము, గొప్ప కార్యముగా మేము ఉన్నాము, ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఒక ప్రవక్త అంటున్నాడు, యెషయా ప్రవక్త ఏమంటాడు? నేను నా కుటుంబము మేము ఒక సూచనగా ఉన్నాం. దేనికి సూచన? సూచన అంటే ఒక పాయింటింగ్ అన్నమాట. దేవుడు మా జీవితంలో చేసిన గొప్ప కార్యములకు మేము సూచన. మమ్మల్ని చూస్తే వాళ్ళు ఏం చూస్తారు సార్? దేవుని కార్యము వారు చూస్తారు. ఇది సంఘం యొక్క పిలుపైనది, సేవకుని యొక్క పిలుపైనది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫైనల్లీ యేసు ప్రభువు గురించి 41వ అధ్యాయం యెషయా గ్రంథం త్వర చదువుకుంటూ వెళ్ళిపోదాం ఈ పోర్షన్స్. యేసు ప్రభువు గురించి అంటే మన గురించి అని అర్థం. ఎందుకంటే ఆయన పిలుపులో, ఆయనలో మనకి పాలుభాగస్తులుగా చేస్తాం. 41వ అధ్యాయము 8 నుంచి దయచేసి చదువుతాం, స్పష్టంగా పెద్దగా చదువుకుంటున్నాం. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పాటు చేసుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొరల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పాటు చేసుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకు, నేను నీ దేవుడిని ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును. Somebody say amen. Amen. Hallelujah. Yes. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి నా దక్షిణహస్తంతో నేను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీతో కలహించు వారందరినీ నీవు వెతుకుదురు గాని వారిని కనుగొనలేకపోదురు. నీతో ఎత్తుకుని చేయవారు మాయమైపోదురు, అభావులగుదురు. నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకము, నీకు సహాయం చేసినని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పొరుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నూర్పిడి బ్రానుగాను నేను నియమించున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయదు. Amen. Hallelujah. Wow, what a call is that. Amen. Praise the Lord. Next version. కొండలను పొట్టువలే చేయదు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోను, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడు. ఇది our goal. Okay, now all these things, ultimate goal ఏంటంటే you must delight in this God. You must take pride in this great God. చాలు. అయితే ఆయన అంటాడు కిందకు వస్తే, నేను అరణ్యంలో దేవదారు వృక్షములను, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, ఓకే మీరే చెట్టు చూసుకోండి, ఓకే నాటించేదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడి వృక్షములను. దీస్ ఆర్ ద ప్రెషియస్ స్పెషల్ ట్రీస్. ఓకే, అరణ్యంలో దేవుడు వీటిని నాటుతాడు. వీరే దేవుని పరిచారకులు, సేవకులు. ఒక తుమ్మ చెట్టు, దేవదార వృక్షము, గొంజి చెట్లు, అవి ఒక ప్రత్యేకమైన చెట్లు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అవి అలా పెరిగే వాతావరణ పరిస్థితులు, కఠినమైన పరిస్థితుల్లో దేవదారు వృక్షం పెరుగుతుంది. ఒక మైదానంలో, అరణ్యంలో ఆయన దేవుడు నాటుతాడు. సో మన జీవితంలో కఠినమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఒక దేవదారు వృక్షం, ఒక స్ట్రాంగ్ పర్సన్ గా బిల్డప్ చేస్తూ ఉంటాడు. అందుకే
దేవునికి ఒక దేవదారు వృక్షం అవసరమైతే అంటే ఆయన ఎక్కడ నాటాడంట? మైదానంలో నాటుతాడు. మైదానంలో అటుగాలి ఇటుగాలి కొట్టి అటుకొట్టి వర్షానికి ఎండకెండి అది ఎలా తర్వాత లోపల దాని చేవ గట్టిగా స్ట్రాంగ్ అవుతారు. దిస్ ఇస్ ద కింగ్ ఆఫ్ ట్రీస్ అంటారు, దాన్ని కింగ్ ఆఫ్ ప్లాంట్స్ అంటారు. దీన్ని ఎక్కడ వాడతారు తెలుసా? దేవుని యొక్క ఆలయంలో, మందిరంలో వాడతారు. తుమ్మ చెట్టు ఎక్కడ వాడతారు? తుమ్మకరని మందసాన్ని తయారు చేస్తారు. యు బికమ్ ద ఆర్క్. వావ్, యు బికమ్ ద ఆర్క్. దేవుని యొక్క ప్రెసెన్స్ అంటే నీలోని దేవుడు ఉండే ఒక ఆలయంగా, ఆయన సన్నిధి నీలో ఉండే ఒక ఆర్క్ గా మనం మారిపోతాము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సో ఈ విధంగా దేవుడు మనం పిలుస్తా ఉన్నాడు ఈరోజు. 42వ అధ్యాయంలో, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నేను నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతను అనుజనులకు న్యాయం కనపరచును. రెండవది, అతడు కేకలు వేయడు, అరవడు. ఆయన సేవకులు కేకలు వేయరు. చిన్నదానికి పెద్దదానికి పెద్ద పెద్దగా విసుక్కోరు, అరవరు, కేకలు గొడవ పడరు. అందరితో టికెట్ కలెక్టర్తో గొడవ పడతారా? దేని సేవ గొడవ పడరు. దేవుని బిడ్డ గొడవ పడకూడదు. వాడు పైసా రూపాయి ఇవ్వలేదనేసి, లేకపోతే ట్రాఫిక్ లో చికాకు పడతాడా? కోపడతాడా? వేరే వచ్చి గుద్దినా ఏం చేసినా అసలు టెంపరమెంటే లూజ్ కాడు. అది దాని అర్థం. యేసుప్రభువు ఎవరితో గొడవ పడాడు. ఓకే, ఇంకా ఏం చేస్తారు సార్? ఆయన కంఠస్వరం వీధులు కొద్దిమంది స్వరం ఎక్కడ పట్టి వినపడతానంట. అసలు ఎటుపోయినా వాళ్ళకి కేకలు వినపడతానే ఉంటాయి. వీరు మౌనంగా ఉంటారు, పెద్ద పెద్దగా అరవరు, గొడవలు పెట్టుకోరు వీళ్ళు. ఇంకా ఏం చేస్తారు తెలుసు? ఎంత సాఫ్ట్ గా, హంబుల్ గా, దీనులుగా దేవుని బిడ్డలు, ఆయన సేవకులు మారుతారంటే, నలిగిన రెల్లును అతడు విరవడు. దిస్ ఇస్ ద ఫైనల్ పాయింట్ ఐ విల్ షేర్ అండ్ క్లోజ్. నలిగిన రెల్లును విరవడు. నలిగిన రెల్లు అంటే, రెల్లు చూసారు ఎలా ఉంటుందో? అసలే వీక్ అది నలిగిపోయింది. దాన్ని అసలు క్లఫ్ అంటే చాలా అది బెండ్ అయిపోదు. చాలా మంది దాని మీద అసలు ఇక చాలా ఖచ్చితంగా వారిని శిక్షిస్తూ ఉంటారు. అసలే చచ్చిపోయిన పాముని ఇంకా చంపడం అన్నాడు. యేసుప్రభువు ఎవరిని అలా చేయలేదు. భయంకరమైన పాపంలో ఉన్న వారిని, లేకపోతే విరిగి నలిగిన వారిని, సుంకర్లోని పాపలను ప్రేమించాడు. తర్వాత మకమకలాడుచున్న అడుస్తున్నారు ఆయన, ఆరిపోయేటట్టు ఉంది ఇది. కొద్దిమంది దాన్ని ఆరిపేస్తారు కఠినమైన పదజాలంతో. యేసుప్రభువు హీస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్. అందుకే ఆయన చుట్టూ వేల మంది ఆయన చుట్టూ చేరుతా ఉన్నారు. ఆయనకు ముడితే చాలు, ఆయన చూస్తే చాలు, ఓకే, ఆయన స్వరం వింటే చాలు ఆయన ఆశతో వచ్చారు సహాయం కొరకు. ఆయన ప్రేమ చేత నింపబడ్డాడు. ఆయన బిడ్డలుగా దిస్ ఈస్ అవర్ గోల్. ఒక్క వచ్చిన చదివి నేను క్లోజ్ చేస్తాను. తిమోతి పత్రికలో పౌలు ఏమంటాడంటే, ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద గోల్ ఆఫ్ అవర్ ఇన్స్ట్రక్షన్ ఈస్ వాట్? 1వ అధ్యాయము 5వ వచనం, ఉపదేశ సారము. ద ఎన్ఎస్బిలో బాగా ప్రజెంట్ చేస్తాడు. ద గోల్ ఆఫ్ మై ఇన్స్ట్రక్షన్ ఈస్ లవ్. పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి ప్రేమ. దేవుని బిడ్డలుగా మన సాక్ష్యము, లేకపోతే మనం చెప్పేది ఏదైనా, దేవుని సేవకులుగా ఆ బోధ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రేమ ఉండాలి. ప్రేమ చేత నింపబడి సంఘమును యేసుక్రీస్తుని ప్రేమించే దిశగా వారిని బోధించాలి. ద గోల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, గోల్ ఆఫ్ టీచింగ్ ఏంటంటే టు బిల్డ్ లవ్, టు ఫిల్ ఇన్ ద చర్చ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఒకరినొకరు ప్రేమించుకుంటాము, దేవుణ్ణి వారు ప్రేమించేటట్లుగా చేయటము. సో దీస్ ఆర్ ఆల్ ద సమ్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ దిస్ కాల్. ఈ యొక్క పిలుపులో ఉద్దేశంలో ఇన్ని అంశాలు మనం ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరుడు, ఈరోజు దేవుడు ఇక్కడ నుంచి పిలుస్తున్నాడు, పులిపిట్ నుంచి. మోసే పిలిచినట్లుగా దేవుని పక్షమున ఎంతమంది ఉండడానికి ఇష్టపడుతున్నారు, సిద్ధపడుతున్నారు? మీరు నిల్చొని రావాల్సిన అవసరం లేదు, కానీ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి మిమ్మల్ని మీరు ఏమంటాం, ప్రజెంట్ చేస్తున్నారు. ప్రభువా, నేను నీకు ఇక్కడ ఉన్నాను. దేవుడు అంటే ఎవరు వెళ్తారు మా పక్షమున? మరి అంటే ఏమంటాడు యెషయా? లార్డ్ హియర్ ఐ యామ్, మేము ఉన్నామని యెషయా అంటాడు. సో ఆయన ఉద్దేశం ఇశ్రాయేల్ మొత్తం కూడా యాజకులుగా మారాలి. ఇశ్రాయేల్ మొత్తం కూడా మరి దేవునికి సాక్షులుగా ఉండాలి, ఆయన మహిమకు సాక్షులుగా ఉండాలి, ఆయన సన్నిధిలో అందరూ ఉండాలని ఇష్టపడ్డాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా, స్త్రీ పురుషులు భేదం లేదు, అందరూ ఆయన సన్నిధిలో నిలబడవచ్చు, ఆయనకి సాక్షులుగా ఉండవచ్చు. కాబట్టి ఆయన మన అభిషేకిస్తాడు, ప్రతిష్ఠ చేస్తాడు, తర్వాత ఆయన పరిశుద్ధపరుస్తాడు. మనం మూడో విషయంలో మనం రోజు పరిశుద్ధపరుచుకుంటూ ఉండగా ఆయన ఘనతని, మహిమను తీసుకొచ్చే పాత్రలుగా ఆయన మనల్ని నింపి తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.